హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ప్రస్తుతానికి హర్మోజ్ జలసంధి వద్ద పరిస్థితి ఎలా ఉంది? అసలు హర్మోజ్ జలసంధి దగ్గర షిప్స్ అన్నీ కదులుతున్నాయా? ఏం జరుగుతోంది? అయితే హర్మోజ్ జలసంధిలో నెలకొన్న తీవ్ర సంక్షోభం కారణంగా ఎదురవుతున్న ఇంధన సరఫరా సవాళ్ళను అధిగమించడానికి ఇండియా అయితే ఒక బృహత్తర పథకం రచించిందని చెప్పొచ్చు. అంటే ఏం చేసింది? అసలు ఇండియా గవర్నమెంట్ ఏం ఆలోచిస్తోంది అంటే ఒక సాహసోపేతమైనటువంటి ఒక వ్యూహాత్మకమైన ప్రాజెక్టుకు మళ్ళీ జీవం పోస్తోంది. గల్ఫ్ దేశమైనటువంటి ఒమన్ నుంచి నేరుగా గుజరాత్ తీరానికి సముద్ర గర్భం ద్వారా సహజ వాయువును తరలించడానికి ఉద్దేశించిన మిడిల్ ఈస్ట్ ఇండియా డీప్ వాటర్ పైప్ లైన్, దీన్ని ఎంఈఐడిపి ప్రాజెక్ట్ అంటారు. మరి ఈ ప్రాజెక్టుపై ప్రస్తుతానికి కేంద్రం దృష్టి పెట్టింది. ఈ బృహత్తర ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదిక అంటే డిఎఫ్ఆర్ అంటారు కదా, దాన్ని సిద్ధం చేయాలని గెయిల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లుగా విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సో ఇటీవల హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజవాయు రవాణాకు చాలా అంతరాయం ఏర్పడింది, మనకు తెలుసు. అయితే కొన్ని నౌకలకి ఫ్రీ మూమెంట్ కల్పిస్తున్నప్పటికీ కూడా అయితే భారత్ అయితే తన ఎల్పిజి అవసరాల్లో 90%, ఎల్ఎన్జీలో 60% ఈ మార్గం గుండానే దిగుమతి చేసుకుంటూ వస్తోంది, మనకు తెలుసు. మరి ఈ సంక్షోభం కారణంగా ఆసియా స్పాట్ మార్కెట్లో ఎల్ఎన్జీ ధరలు రెట్టింపునికి పైగా పెరిగి భారత్ ఇంధన భద్రతకు చాలా సవాల్ విసిరాయని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ఏమాత్రం సంబంధం లేకుండా నిరంతరాయంగా ఇంధనాన్ని పొందడానికి పర్మనెంట్గా పరిష్కార మార్గంగా ఈ పైప్ లైన్ ప్రతిపాదన మళ్ళీ తెరపైకి వచ్చింది. మరి ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాలిస్తే ఇది ప్రపంచంలోనే అత్యంత సవాల్తో కూడిన సాంకేతికంగా ఉన్నతమైన ప్రాజెక్టులో ఒకటిగా నిలుస్తుందన్నమాట. గతంలో అయితే అధిక వ్యయం, సాంకేతిక సవాళ్ళ కారణంగా ఈ ప్రాజెక్టు ముందుకైతే సాగలేదు. అయితే ద సౌత్ ఏషియా గ్యాస్ ఎంటర్ప్రైజెస్, ఎస్ఏజిఈ అంటారు దీన్ని, ఈ ప్రైవేట్ సంస్థ ఇప్పటికే దీనిపై ఒక బేసిక్గా స్టడీ కూడా చేసింది. అలాగే ఒక ప్రయోగాత్మకంగా 3000 మీటర్ల పైప్ లైన్ వేసి సముద్ర గర్భంలో ఉన్న సిచ్యువేషన్స్ను అంచనా వేసింది. సో డీప్ వాటర్ పైప్ లైన్ టెక్నాలజీలో వచ్చిన విపరీతమైన చేంజెస్తో ఇప్పుడు అది ఆచరణ సాధ్యమని నిపుణులు భావిస్తూ ఉన్నారు. సో గెయిల్ మాజీ చైర్మన్ అశుతోష్ కర్ణాటక కూడా ఈ విషయంపై మాట్లాడారు. హర్మూజ్ సంక్షోభం మనల్ని ఒక డిఫరెంట్ కార్యాచరణకు పురుగొల్పింది. ఎల్ఎన్జీతో పోలిస్తే పైప్ లైన్ ద్వారా ధరలో ఒక స్టెబిలిటీ కానీ, అలాగే సరఫరాలో ఒక సెక్యూరిటీ కానీ మనకు లభిస్తుంది అంటూ కూడా ఆయన అభిప్రాయపడ్డారు. మరి ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఒమన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాల నుంచి ఇండియాకి నిరంతరాయంగా గ్యాస్ సరఫరాకు మార్గం సుగమైపోతుంది. సో ఇది దేశం యొక్క ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో ఒక చారిత్రక ముందడుగు అవుతుందని కూడా కేంద్రం భావిస్తూ ఉంటుంది. జనరల్గా ఏదైనా సమస్య వస్తే అంతా కుదేలైపోతూ ఉంటారు, కానీ అందుకు ధీటుగా భారత్ ఆలోచిస్తోందని చెప్పచ్చు మనం ఈ వైర్ లైన్ వార్త చూస్తే. అండ్ మోరోవర్ ఏమిటంటే ఖచ్చితంగా ఒక ఆపద వచ్చినప్పుడు ఆ ఆపద కోసం ఎలా బయటపడాలి అని వెతుకులాటలో భాగంగానే కొత్త మంచి విషయాలన్నీ కూడా ముందుకు వస్తాయని కూడా భారత్ భావిస్తోంది. అందులో భాగంగానే అండర్ వాటర్ అంటే డీప్ సీ అండర్ వాటర్ పైప్ లైన్ ప్రాజెక్ట్ అయితే మాత్రం ముందుకు వెళుతోంది. ఇక నుంచి భారత్కి అంటే రాబోయే తరాల్లో ఖచ్చితంగా ఎల్ఎన్జీకి ఎటువంటి పరిస్థితుల్లో అంటే ఆ గ్యాస్కి కానీ, అలాగే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్కి కానీ దేనికి ప్రాబ్లం ఉండదని మనకు తెలుస్తూ వస్తుంది.